మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏ రకంగా మారిందో మనకు కనిపిస్తూనే ఉంది. నిజం చెప్పాలంటే చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని చవి చూడాల్సి వచ్చింది. 2019 నుంచి 2024 వరకు ఒక వైభవాన్ని, అలాగే ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఆ పార్టీ కానీ ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయింది? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకనంటే వారు చేసుకున్నటువంటి తప్పిదమే. అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీని విస్మరించడం, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని చిన్నచూపు చూడటం, ఎవరైతే ఆయన చుట్టూ 4-5 ఉన్నారు వారిని గుడ్డిగా నమ్మి ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. అది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. పార్టీ పరిస్థితి, పార్టీని లీడ్ చేసేటువంటి నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారట. ఎందుకనంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి అలా ఉన్నాయి. వారు చేసినటువంటి అక్రమాలు కానీ, అవినీతి కానీ ఆ స్థాయిలో ఉంది. రేపో మాపో అరెస్ట్ జగన్ అన్నట్లుగానే ఒక చర్చ నడుస్తుంది రాజకీయ వర్గాల్లో. ఇటువంటి క్రమంలో జూలై 8న స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన జయంతి కార్యక్రమాన్ని ఇడుపులపాయలో నిర్వహించుకున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు అంటే గతంలో అంతా కలిసి చేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ముందు షర్మిల వెళ్ళటం, లేదంటే జగన్ వెళ్ళటం, అలా 2 గ్రూపులుగా విడిపోయి చేసుకుంటారు. ఇటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డితోనే తల్లి విజయమ్మ వెళ్ళారు. వారు ఇప్పుడు కూడా కాస్త ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. అక్కడ ఉన్నటువంటి ఆ విజువల్స్ని బట్టే మనకు తెలుస్తుంది. ఇటువంటి సందర్భంలో ఇద్దరి మధ్య ఒక రకమైనటువంటి గ్యాప్ అనేది వచ్చింది. ఏ ఇద్దరి మధ్య? జగను షర్మిల మధ్య. ఆ గ్యాప్ అనేది రావటం వల్ల ఇటు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు విజయమ్మ. ఎందుకంటే తల్లిగా ఇద్దరు కావాలి, కొడుకు కూతురు ఇద్దరు కూడా 2 కళ్ళు లాంటి వాళ్ళు. మరి ఇలాంటి సందర్భంలో ఎవరిని కూడా పక్కన పెట్టకూడదు. గతంలో ఎదురైనటువంటి పరిస్థితులను ఆవిడ భుజానేసుకొని పార్టీని లీడ్ చేసినటువంటి సందర్భం విజయమ్మ కానీ, షర్మిల కానీ. ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కానీ రకరకాల అంశాలకు సంబంధించి ఇద్దరు కూడా చాలా బాధ్యతగా తన అన్న కోసం షర్మిల, కొడుకు కోసం తల్లి విజయమ్మ పాటుపడ్డారు, శ్రమించారు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలతో భేటీ అవుతున్నారు జగన్. ఫోన్లోనో డైరెక్ట్గానో ఎట్లా ఏదో రూపంలో. ఇటువంటి సందర్భంలో ఆయన తాజాగా గవర్నర్ను కూడా కలవటం, మాపై వేధింపులు, అనవసరమైనటువంటి కేసులు, మా పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని అక్రమ అరెస్టులు చేస్తున్నారు, దయచేసి మీరు దీని మీద ఒక కన్నేయండి అన్నట్లుగానే ఆయన మాట్లాడినటువంటి విధానం ఉంది. ఇటువంటి సందర్భంలో ఎక్కువగా తాడేపల్లిలో ఉండట్లేదు, ఆయన బెంగళూరులో ఉంటున్నారు. ఇటువంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం, అది ఎంతవరకు వాస్తవని తెలియదు, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది మరి ఒక రకంగా పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. తల్లిని, పార్టీని ఆదుకోవాలి అని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. సాధారణంగా హైదరాబాద్లో ఉండేటువంటి విజయమ్మ ఆవిడ్ని బెంగళూరు పిలిపించుకొని దాదాపుగా వారంలో 4-5 రోజులు బెంగళూరులోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. తాజాగా తల్లి విజయమ్మతో ఈ యొక్క సంభాషణ జరిగినట్లు, ఎందుకనంటే రానున్న కాలంలో ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, ముఖ్యంగా లిక్కర్ కేసులో అడ్డంగా బుక్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి. ఆయనే కాదు, ఆయన భార్య భారతీరెడ్డి కూడా బుక్ అయ్యింది. ఎందుకనంటే భారతీయ సిమెంట్స్ కార్యాలయంలో సిట్టు అధికారులు సోదాలు చేయటం, దానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. భారతీయ సిమెంట్స్ ఎవరైతే ఆ యొక్క శాశ్వత డైరెక్టర్గా ఉన్నారో గోవిందప్ప బాలాజీ, దానికి సంబంధించి ఆయన కూడా ఈ కేసులో నిందితుడే. సో ఇలాంటి సందర్భంలో మరి పార్టీని ఆదుకుని
పార్టీని నడిపించేటువంటి వ్యక్తి ఎవరున్నారు? ఎందుకనంటే అలాంటి వారే ఇప్పుడు పార్టీని నిలువున ముంచేశారు అనేది చర్చ జరుగుతుంది. పార్టీలో కూడా, పార్టీ క్యాడర్లో కూడా ఒక రకమైనటువంటి నిర్లిప్తత, అసంతృప్తి, అసహనం ఉంది. ఎందుకంటే ఎక్కడా కూడా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలంటే స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా ఉన్నటువంటి క్వార్టరీ ఒక బౌండరీ లాగా ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేళ్ల అప్పిరెడ్డి, ఇటువంటి కొంతమంది నాయకులతోనే వారు మాట్లాడి వెళ్ళిపోవాలి. ఏ విషయం ఉన్నా వీళ్ళకే చెప్పాలి. వీరి ద్వారా అధినేతకు వెళ్తుందా అంటే అది లేదు. సో ఇలాంటి సందర్భంలో అదొక కారణం. పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి, పార్టీ పతన స్థాయికి చేరుకోవడానికి అదొక కారణాల్లో ఒకటి. అదొకటే కారణం కాదు, ఇంకా మిగతా చాలా ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా ఏదైతే పరిస్థితులు ఏర్పడుతున్నాయో దానికి సంబంధించి తల్లిని రిక్వెస్ట్ చేసినట్లు, అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఆ అరెస్టుతో పాటు భారతీరెడ్డి కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటే నెక్స్ట్ పొజిషన్లో పార్టీని లీడ్ చేసేది ఎవరు? ఇప్పటికే ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి నెక్స్ట్ పార్టీని లీడ్ చేసేటువంటి వ్యక్తిగా ఉన్నారు అని ఒక చర్చ జరుగుతుంది. ఆయన ఒకానొక సందర్భంలో ఇండైరెక్ట్గా మాట్లాడారు కూడా. సో ఇటువంటి నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డిని ఉన్నటువంటి క్యాడర్ ఎవరో కూడా యాక్సెప్ట్ చేయట్లే. మరి ఇలాంటి సందర్భంలో ఉన్నటువంటి ఇంకా మిగిలిన ముఖ్య నేతలు మరి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు, కొంతమంది బయటికి వెళ్ళిపోయారు, మీకు ఒక దండం అని చెప్పి. మరి ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో తల్లి దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు జగన్మోహన్ రెడ్డి తెలుస్తుంది. దీనికి సంబంధించి చర్చ నడుస్తుంది రాజకీయ వర్గాలు. ఎందుకనంటే ఎవరికైనా సరే తల్లి ప్రేమ ఇంక ఎవరు పంచినా ఎవరు ఇచ్చినా రానిది. ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని వివాదాలు ఉన్నా, ఎన్ని విభేదాలు ఉన్నా, ఎన్ని మనస్పర్ధలున్నా తల్లే. ఈ సృష్టిలో భగవంతుడు తల్లి రూపంలో అంత గొప్ప ఘనతనిచ్చాడు ప్రతి ఒక్కరికి. తల్లిదండ్రుల పాత్ర అంత కీలకమైనది, అది పవిత్రమైంది ఒక రకంగా చెప్పాలంటే. సో ఇటువంటి సందర్భంలో మరి కుమారుడి కష్టాన్ని గతంలో కూడా ఆమె భుజాన్ని వేసుకుంది బాధ్యతలన్నీ. అలాంటి సందర్భంలోనే షర్మిల తల్లితో కలిసి నడిచారు. ఇద్దరూ కలిసి పార్టీని మంచి పొజిషన్లోకి తీసుకొచ్చారు. ఆ విషయంలో మెచ్చుకోవాలి. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలోనే అన్నను విభేదించడం, దానికి సంబంధించి అనేక రకాలుగా గొడవలు, వివాదాలు. సో ఇటువంటి సందర్భంలో ఎందుకంటే పార్టీని మళ్ళీ మనం నడిపించుకోవాలి. వైఎస్ఆర్సీపీ అనేది మనం మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. తన తండ్రి చనిపోయిన తర్వాత అందరి అభిప్రాయంతో ఆ పార్టీని పెట్టినటువంటి సిచ్యువేషన్. ప్రజలు కూడా అదే రకమైనటువంటి మద్దతు ఇచ్చారు, అభిమానాన్ని చూపించారు, అనురాగాన్ని కురిపించారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా అధ్వానంగా, దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. సో ఇలాంటి క్రమంలో చుట్టూ కూడా ఒక ఉప్పెనలాగా ముంచుకొచ్చేస్తుంది. అనేక సమస్యలు, కేసుల రూపంలో అరెస్టుల భయం, ఇలా ముప్పేట దాడి జగన్మోహన్ రెడ్డిపై. ఏ సమయాన్ని ఏం జరుగుతుందో తెలీదు. ఒక పక్కన అక్రమాస్తులు, ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసుకు సంబంధించి, మరోపక్క ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు చోటు చేసుకున్నటువంటి మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఇవన్నీ కూడా ఆయనకు చాలా పెద్ద తలనొప్పే, ఒక రకంగా బాధించేటువంటి అంశాలే. సో వరుసగా జరుగుతున్నటువంటి సమావేశాలు కానీ, క్యాడర్కి ఇస్తున్నటువంటి ఒక రకమైనటువంటి ధైర్యాన్ని కానీ, దాన్ని బట్టి ఖచ్చితంగా ఆయన అరెస్టు కాబోతున్న విషయం ఆయనకు తెలిసింది కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి. అంటే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అంటారు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. సో ఇటువంటి క్రమంలో మరి తల్లి ఎలా ముందుకు వస్తారు? కొడుకు ప్రతిపాదించినటువంటి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారా, లేదా నీకొక దన్నం, నీ పార్టీకి ఒక దన్నం అని ఆమె కూడా తప్పుకుంటారా? ఇప్పటికే ఆస్తులకు సంబంధించి అనేక రకాలుగా కోర్టులకు ఎక్కినటువంటి సందర్భం. మరి ఇటువంటి సందర్భంలో ఈ యొక్క ఏదైతే అంశం ఉందో దానికి సంబంధించి మరి కొడుకుకు ఏ రకమైనటువంటి సపోర్ట్ ఇస్తారు? ఎందుకంటే నిజంగా చెప్పాలంటే తల్లిగా విజయమ్మ చాలా నలిగిపోతున్నారు. ఒక పక్కన కుమార్తె సొంత అన్నయ్య మీదే పోరాటం చేస్తున్నారు, మరోపక్క
కుమారుడు ఏం చేయాలి, ఏమీ తోచని స్థితి. సో ఇటువంటి సందర్భంలో మరి కీలకమైనటువంటి ఒక చర్చగా నడుస్తుంది ఇది రాజకీయ వర్గాలు. ఇలాంటి సమయంలోనే ఆమె గుండె ధైర్యం చేసుకుని ముందుకు రావాలి. కొడుకు పార్టీ ఇవన్నీ కూడా అంశాలని ప్రాతిపదికన తీసుకొని సపోర్ట్ చేయాలి అనేది. ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఆమె అంత ఈజీగా వచ్చేటువంటి మనిషి కాదు. ఎందుకంటే ఆమె ఒంటరిగా తిరగాలన్న కష్టం. గతంలో అంటే షర్మిల సపోర్ట్ తీసుకుని ఇద్దరు కలిపి పార్టీని పటిష్టం చేయడానికి, పార్టీని బలోపేతం చేయడానికి, క్యాడర్లో ఒక జోష్ నింపడానికి ప్రయత్నం చేశారు. అది సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా? లేవు. సో మరి ఏం జరుగుతుంది అనేది కీలకమైనటువంటి అంశంగా మనం చూడాలి. మీరు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం తెలియజేయచ్చు. జగన్మోహన్ రెడ్డికి తల్లి సపోర్ట్ ఉంటుందా, ఉండదా? ఆమె పార్టీని లీడ్ చేయడానికి ముందుకు వస్తారా లేదా అనే అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.